త్వరగా కానివ్వు, చూస్తాను నీ బతుకు ఎలా ఉంటుందో. తెలివైన వాళ్ళ బిహేవ్ చేయకు, నువ్వు మూర్ఖుడివి. వెరీ గుడ్. ఇతను గత జన్మలో ఖచ్చితంగా ఒక పెద్ద బాంబు వదిలించాడు. ఇప్పుడు మీకు అర్థమైందా ఏం జరిగిందో? ఈ పెద్ద మనిషి చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నాడు. అవసరమైన దానికంటే ఎక్కువ పెట్రోల్ ని పోశాడు. ఎందుకంటే అతడి చుట్టుపక్కల ఉన్న ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ లో ఉండడం వల్ల పెట్రోల్ త్వరగా ఎవాపరేట్ అయి ఒక పెద్ద విస్ఫోటనంలా మారి 4 వైపులా వ్యాపించింది. ఏ విధంగా అయితే ఎవాపరేట్ క్లౌడ్ లో నిప్పు చెలరేగిందో వెంటనే అది వేగంగా వ్యాపించి మన పెద్ద మనిషి కెమెరామెన్ తప్పించుకునే అవకాశం లేకుండా చేసేసింది. ఆ రోజు నుంచి మన గడ్డం బాబుకి పెట్రోల్ అంటే కోపం. అందుకే ప్రస్తుతం సైకిల్ మీద తిరుగుతున్నాడు. ఇండియాలో సెలబ్రేట్ చేయడానికి ఎన్నో ఉన్నాయి. హోలీ, దీపావళి, ఈద్, క్రిస్మస్, పొంగల్ లాంటి ఎన్నో పండుగలున్నాయి. కానీ ఇక్కడ మీకోసం ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. పండుగలు ఎన్నున్నప్పటికీ మనం సైన్స్ ని ఎప్పుడు మర్చిపోకూడదండి. ఇదే అందరికీ చెప్తున్నాను, అర్థం చేసుకోమంటున్నాను. కానీ ఏం చేయను, మర్చిపోతున్నారు. అందువల్ల నష్టపోయేది 100% వాళ్లే. మీరే చూడండి. తినాలి. మామూలుగా పిల్లలు టపాకాయల్ని బుల్లెట్స్ లాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేసుకుంటే, ఒకవేళ వీళ్ళు మన షోని గనక ముందే చూస్తుంటే ఈ విధంగా చేస్తుండే వాళ్ళు మాత్రం కానే కాదు.